పవిత్ర గోమతి సముద్ర సంగమము. ఇక్కడికి వచ్చిన యాత్రికులందరూ కూడా ముందు ఇక్కడ గోమతి సంగమంలో పవిత్ర స్నానాలు చేసి ఆ తర్వాత చక్కగా ఈ కనపడేది రాజగోపురము, ఈ కనపడేది ద్వారకాధీశ్వర స్వామి ప్రధానమైన జగత్ మందిరము, ద్వారకా ఆలయము. గోమతిలో స్నానం చేసిన తర్వాత యాత్రికులందరూ ఆలయంలోకి వెళ్లి స్వామిని సేవించుకుంటారు. సూర్యుడు అస్తమిస్తూ ఉన్నప్పుడు ఆలయమంతా కూడా సూర్యకాంతి పరుచుకొని అత్యంత మనోహరంగా ఉన్న ఈ సుందర దృశ్యాన్ని మీరందరూ ఇక్కడ వీక్షించవచ్చు. ఈ ఒంటెలు, గోమాతలు, యాత్రికులు, వ్యాపారులు వీళ్ళందరితోటి పరమ పవిత్రమైన గోమతి తీరము, గోమతి సముద్ర సంగమము కిటకిటలాడిపోతూ కలకలలాడిపోతూ ఉంటుంది. అందరూ గోవింద నామస్మరణ చేస్తూ, కృష్ణ నామస్మరణ చేస్తూ చాలా ఆనందంగా ఆహ్లాదంగా ఈ ఆలయం దగ్గర గోమతి సంగమం ఒడ్డున గడుపుతూ ఉంటారు. భగవన్ నామస్మరణ నిరంతరము ఇక్కడ ఎప్పుడూ జరుగుతూ ఉంటుంది. ద్వారక అంతా కూడా కృష్ణనామస్మరణ ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. ద్వారక శ్రీమతి సముద్రము ఇక్కడ సూర్యాస్తమయం చాలా ప్రత్యేకమైనది. ఎంతో మంది ద్వారకకు వచ్చిన యాత్రికులు సాయంత్రం వేళ ఇక్కడికి వచ్చి చేరుతారు. సూర్యాస్తమయం అందాలను ఆస్వాదిస్తారు. అలాగే చల్లని ద్వారక సముద్రము గాలుని ఆస్వాదిస్తూ ఉంటారు. చాలా అందమైన అనుభూతి పొందుతారు, సేవ తీరుతారు. ద్వారకా నగరపాలిక సంస్థ వారు ఇక్కడ భగవద్ రామానుజుల వారి మూర్తిని కూడా సన్సెట్ పాయింట్లో స్థాపించడం జరిగింది. ద్వారకంతా కూడా విశేషంగా శ్రీ వైష్ణవ సాంప్రదాయము, దానితో పాటుగా పుష్టి వైష్ణవ సాంప్రదాయము, లింబార్క వైష్ణవ సాంప్రదాయము ఇత్యాది వైష్ణవ సాంప్రదాయాలు ఉంటాయి. ఇక్కడ భగవద్ రామానుజుల వారి మూర్తిని ఒక స్ఫూర్తి కేంద్రంగా సన్సెట్ పాయింట్లో ఇక్కడ వచ్చిన యాత్రికులందరికీ కూడా భగవద్ రామానుజుల వారి వైభవం తెలపడం కోసం వేసేసి నగరపాలిక ద్వారకా వాళ్ళు స్థాపించడం జరిగింది. ఎవరైనా సరే ద్వారకకు వచ్చినప్పుడు ఇక్కడ సన్సెట్ పాయింట్కి కూడా రండి. చక్కగా సూర్యాస్తమయం అందాలను ఆస్వాదించండి, చల్లటి సముద్రపు గాలుని ఆస్వాదించండి, సేద తీరండి. భగవద్ రామానుజుల వారిని చక్కగా సేవించుకోండి. జై శ్రీమన్నారాయణ. ద్వారకా పశ్చిమ సముద్ర తీరము